అందరికీ వందనాలు. ఈరోజు మనము ఆసాపు కీర్తనలు అనేవి కీర్తన గ్రంథమును మనము ధ్యానించుకుందాము. 77వ కీర్తన నుంచి ఉన్నటువంటి ప్రతి చరణమును ఒక్కొక్కటిగా చదువుకుంటూ మన ఆత్మీయ జీవితమును మనం బలపరుచుకుందాం. మరి మొదటగా 77వ కీర్తన నేను మీకు చదివి వినిపిస్తాను ప్రియులారా. ఇందులో కొన్ని కీర్తనలు ఒకేసారి చదవడం జరుగుతుంది. ప్రయాణంలో ఉన్నవారికి కావచ్చు, మరి పని బాటల్లో ఉంటున్నప్పుడు మీ పని మీరు చేసుకుంటూ కూడా ఈ కీర్తనలు వినడానికి చాలా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను మీకు మరి ఈ కీర్తనలను ధ్యానించడం జరుగుతున్నది. మొదటి వచనాన్ని చదువుకుందామా. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా దేవుడు వినేంత వరకు నేను ఆయనకే మనవి చేస్తాను అంటున్నాడు. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెదకితిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు నొందనొల్లక ఉన్నది అని అంటున్నాడు. 3వ వచనము, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది అని అంటాడు 3వ వచనములో. 4వ వచనములో, నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను దేవా అని అంటున్నాడు. 5వ వచనంలో, తొల్లీటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. 6వ వచనములు అంటున్నాడు, నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకం చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును దేవా. నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకను అని దేవునికి చెప్పుచూ ఉన్నాడు. 7వ వచనంలో, ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా అని ప్రశ్నిస్తే దానికి సమాధానము, నిత్యము విడనాడే దేవుడు కాదు, ఎప్పుడు కటాక్షించే దేవుడు, ఎన్నటికి కృప చూపకుండా మానే దేవుడు కాదు అని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. దేవుడు కటాక్షింప మానేనా అంటున్నాడంటే మన దేవుడు కటాక్షాన్ని దూరం చేసే దేవుడు కాదు. కోపించి వాత్సల్యత చూపకుండా ఉంటాడా? అమ్మో, అట్లాంటి దేవుడు కాదు అంటున్నాడు 9వ వచనంలో. 10వ వచనంలో చూడు, అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు నొందెనను కొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. నేను శ్రమలో ఉన్నప్పుడు ఇలా అనుకున్నాను అని అంటున్నాడు. 11వ వచనంలో, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. నా జీవితములో దేవుడు చేసిన కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుంటున్నాను. 12వ వచనము, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవా అని అంటున్నాడు. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది దేవా అంటాడు 13వ వచనంలో. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? మరొక ప్రశ్న. 14వ వచనంలో, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు అని అంటాడు. 15వ వచనం, నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. పైన ప్రశ్నలు ఇచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు తెలుసా? దేవుడు ఎలాంటి దేవుడు అంటే విమోచించేటువంటి దేవుడు, విమోచనకర్త అంటాడు. సజీవుడు, విమోచకుడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. 16వ వచనంలో, దేవా, జలములు నిన్ను చూసి దిగులు పడెను, అగాధ జలముల గడగడ వణికను. చూసారా? గజలాడెను అంటే ఏంది? వణికిపోయిని. ఆగు అన్నాడు. 17వ వచనంలో, మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను, మేఘాలన్నీ కూడా ఒక దిమ్మెగా కూర్చబడిని, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కుల పారెను అని అంటున్నాడు. నీ ఉరుముల ధ్వని సుడి గాలిలో మ్రోగెను,
మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను, భూమి వణికి కంపించెను అని 18వ వచనంలో అంటున్నాడు. 19వ వచనంలో చూడండి, నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను అని 19వ వచనంలో అంటున్నాడు. చివరి వచనంలో, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలి నడిపించితివి. చూసావా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మోషే అహరోనులతో కలిపి ఒక మందను తీసుకుని వెళ్ళినట్టుగా తీసుకుని వెళ్ళాడు. మిత్రులారా గమనించండి. మరి మరొక కీర్తనలోనికి మనం ఇప్పుడు వెళ్దాము. 78వ కీర్తనను మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ 78వ కీర్తనలో 72 వచనాలు ఉన్నాయి. ఈ 72 వచనాలు కూడా ఎవరు రాశారంటే ఆసాపు కుమారులు రాసినటువంటి కీర్తనే. మరి ఈ కీర్తనలో ఆసాపు ఏం రాస్తున్నాడో చూద్దాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గిడి, నా నోటి మాటలకు చెవియొగ్గిడి అంటున్నాడు. అయ్యా, నా మాటలు వినండి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పుదును, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పెదను రండి అంటున్నాడు. ఏం జరిగిన ఈ పూర్వము నేను మీకు చెప్తాను, గూఢ వాక్యములను చెప్తాను అంటున్నాడు. 2వ వచనం, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను మీకు చెప్తానంటాడు. ఈరోజు మనము కూడా మన పిల్లలకు చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాము. మిత్రులారా గమనించండి. ప్రియులారా, 4వ వచనంలో, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఉన్నామా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డలకు కూడా మనం నేర్పించుకోవాలి. బైబిల్ చదవటము, ప్రార్థన చేయటము, అనుదినము బిడ్డలను అడిగేవారముగా మనం ఉండాలి. 5వ వచనంలో, రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని నెరుగున్నట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి అని అంటున్నాడు. రాబోయే తరములకు, పుట్టబోయే తరములకు మనము నేర్పించాలి. వాళ్ళ తరాలకు నేర్పించుకునే విధంగా యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వారి తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించును, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవనని వారికి ఆజ్ఞాపించెను. మన పితరులు చెప్పారు మన పుత్రులకు చెప్పమని, మనము మన బిడ్డలకు చెప్పుకోవాలని 6, 7, 8 వచనాల్లో కీర్తనకారుడు అంటున్నాడు. మరి 9వ వచనంలో, విండ్లను పట్టుకొని యుద్ధ సన్నుద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగి పట్టుకున్నారు, వెళ్దాం అనుకున్నారు, కానీ వెనక్కి వచ్చారు. ఎందుకంటే వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి. చూడండి ఎలా ఉందో పరిస్థితి. 11వ వచనంలో, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయారు, అందుకే వాళ్ళు వెనక్కి వచ్చారు. ఐగుప్తు దేశములోను సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశాడు, కానీ మనస్సే కాలంలో ఎందుకు చేయలేకపోయారంటే కారణము నేర్చుకో పాఠము. 13వ వచనం అంటున్నాడు, ఆయన సముద్రములను పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. 14వ వచనంలో, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను, వారిని నడిపించెను. అలాంటి దేవుడు మన దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు అంటున్నాడు. 15వ వచనములో, అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాడు. అరణ్యమును చూసారా, మొదటిగా సముద్రమును, తర్వాత అరణ్యమును. సముద్రములో నేల మీద నడిపించాడు, అరణ్యములో బండ నుండి నీళ్ళను తెప్పించాడు. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. అరణ్యములో దేవుని మీద తిరుగుబడ్డారు ప్రియులారా. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధిస్తూ వచ్చారు. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఎనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు.
బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారిపోయింది. 20వ వచనంలో ఆయన ఆహారం ఇయ్యగలడా అన్నాడు, ఇచ్చాడు. నీళ్లు రాగలయా అని అడిగారు, వచ్చినాయి. ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నారు, ఇవ్వలేదా? యెహోవా ఈ మాట విని కోపగించుకున్నాడు. యాకోబు సంతతిని దహింపవేయుటకు అగ్ని రాజేసెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం తెచ్చుకున్నాడు దేవుడు. కనికరం గల దేవుడు ఒక్కొక్కసారి కోపపడతాడు మనం చేసే పనులను బట్టి. మన ఆలోచన విధానం సరిగా లేదనుకోండి, దేవునికి కూడా భయంకరమైన కోపం వస్తుంది. ఆ కోపాన్ని తట్టుకోవాలంటే మరలా మనము దేవుని శాంతింపచేయాలి. 22వ వచనంలో వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. విశ్వాసం లేదు దేవుని మీద, రక్షణ మీద అసలు నమ్మకమే లేదు వాళ్ళకు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను తెరిచి వాళ్ళకు ఆహారం పంపించాడు. 24వ వచనంలో ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాడు, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించాడు. వాళ్ళకు బుద్ధి లేకపోయినా, వాళ్ళు తిరుగుబడినా మరలా దేవుడు తన కనికరముతో వాళ్ళకు ఆహారాన్ని ఇచ్చాడు. దేవదూతల ఆహారము నరులు భుజించారు. మన్నా ఆకాశంలో దేవుని దూతలు తినేటువంటి భోజన పదార్థాలను వాళ్ళకి ఇచ్చాడు. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపించాడు. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించి వారికి కావాల్సిన వాటిని సముద్రమంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను వాళ్ళకి కురిపించాడమ్మా. 27వ వచనంలో ఏమంటున్నాడు? ధూళి అంత విస్తారముగా మాంసము, సముద్రం ఇసుకరైన వాళ్ళంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను వారికి పంపించాడు. మాకు మాంసం కావాలన్నారు, పంపించాడు. ఆహారం కావాలన్నాడు, తెప్పించాడు. నీళ్లు కావాలన్నారు, తెప్పించాడు. 28వ వచనంలో చూడండి, దండు మధ్యను వారి నివాస స్థలములు చుట్టూను ఆయన వాటిని రాలజేశాడు. పోండి అక్కడికి అన్నాడు, వెళ్ళిపోయినాయి అంతే. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించాడు. అడిగింది ఏదైతే అడిగారో అది మొత్తం ఇచ్చేసాడు. 30వ వచనం, వారి ఆశ తీరక మునిపి ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవునికి కోపం వారి మీదకి దిగి వచ్చింది. 31వ వచనం, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. 32వ వచనం, ఇంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయారు. దౌర్భాగ్యం ఏంటంటే ఇంత చేస్తున్నా కానీ దేవుని మీద నమ్మకం అనేది లేదు వాళ్ళకు. నీకు నాకు దేవుని మీద నమ్మకం అనేది ఉండాలి అని చెప్తున్నాడు. 33వ వచనం, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలన గడిచిపోజేసాను, వారి సంవత్సరంలో అకస్మాత్తుగా గడిచిపోయాను. 34వ వచనంలో అంటున్నాడు, వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమలాడుకున్నారు. మరలా తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర కూర్చొని బతిమలాడుకోవడం మొదలుపెట్టారు. ఏం చేస్తారు ఇంకా? మళ్ళీ 35వ వచనం చూడండి, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారి జ్ఞాపకం చేసుకునేది. కోపపడినప్పుడు మరలా ఈయనే మాకు విమోచకుడు, ఆయనే మాకు ఆశ్రయదుర్గమని ఆయన దగ్గరికి వచ్చారు. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా లేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. 37వ వచనం. 38వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకుంటూ వచ్చాడు. అబ్బాబ్బా, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, పలుమారులు తన కోపమును అణుసుకుంటూ వచ్చాడు. ఎంతో కోపం వస్తుంది వాళ్ళు చేసేటువంటి పనులకి, కానీ కోపాన్ని మింగుతూ వస్తున్నాడు. మారతారులే, తెలుసుకుంటారులే అనే ఉద్దేశంతో. 39వ వచనంలో, కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. ఈ వచనము చాలా 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 జీవిత సత్యాన్ని నేర్పించేట వచనం. మానవ జీవితము, మానవుడు ఎలా ఉన్నాడంటే విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నాము. జ్ఞాపకం చేసుకో మిత్రమా, నువ్వు ఒక గాలి వలె ఉన్నావు. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులు తిరుగుబడిరో, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టిరో అని అంటున్నాడు 40వ వచనం.
41వ వచనంలో మాటి మాటికి దేవుని శోధించారు, మాటి మాటికి పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినములైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఆయన యొక్క బాహుబలాన్ని మర్చిపోయారు. విమోచించిన దినములను స్మరణకు తెచ్చుకోలేదు, జ్ఞాపకం చేసుకోవట్ల. ఐగుప్తులో తన సూచక క్రియలను, షోయాను క్షేత్రమున్న తమ అద్భుతములను, ఆయన చూపిన దినములను వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. అవన్నీ మర్చిపోయారు. ఐగుప్తీయులు తాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చాడు, అది మర్చిపోయారు. జోరీగలను గుంపుగా విడిచాడు, అది మర్చిపోయారు. అవి వారిని తినివేసిన. కప్పలను విడిచాడు, వారిని నాశనం చేసిన. ఐగుప్తులో సోయారులు చేసిన కార్యాలు వీళ్ళు మర్చిపోయారు. 46వ వచనం, ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించాడు. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేయించాడు. 48వ వచనంలో, వారి పశువులను వడగండ్ల పాలు చేశాడు, వారి మందలను పిడుగుల పాడు చేశాడు, ఆయనను వీళ్ళకు బుద్ధి లేదంటున్నాడు. 49వ వచనంలో, ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీదకి విడిచాడు. కానీ వీళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. వీళ్ళ పాలెములో ఎంతో ఆనందంగా ఉన్నారు. అయినను బుద్ధి లేదంటున్నాడు. ఇక్కడ వీళ్ళకి జ్ఞానం లేదంటున్నాడు. వీళ్ళకి అలాంటివి గుర్తు రావట్లా, మర్చిపోయారు. అప్పుడే మర్చిపోయేతారు. మానవుడి యొక్క నేచర్ ఎలాంటిదంటే తొందరగా మర్చిపోయేటువంటి, మంచి చేసిన తర్వాత దాన్ని గుర్తుపెట్టుకోరు అని చెప్తున్నాడు. 50వ వచనంలో, తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించేశాడు. ఇదంతా ఐగుప్తుల గురించి చెప్తున్నాడు. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానము ఆయన సంహరించేసెను అని చెప్తున్నాడు. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించారు. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించను. వారి శత్రువులను సముద్రములో ముంచివేశాడు. కానీ మనోడికి జ్ఞానోదయం కావట్లేదు అంటున్నాడు. 54వ వచనంలో, తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించాడు. ఎక్కడికైతే రప్పించాలనుకున్నాడో అక్కడికి వారిని రప్పించాడు. దక్షిణ హస్తం చేత సంపాదించినటువంటి స్వాస్థ్యం దగ్గరికి వారిని తీసుకుని వచ్చాడు. వారి ఎదుటి నుండి అన్ని జనులను మొత్తాన్ని వెళ్ళగొట్టాడు అని చెప్తున్నాడు. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపచేశాడు. ఎంత చేసినా వాళ్ళకి జ్ఞాపకం రావటం లేదు అంటున్నాడు. వారికి గుర్తు రావటం లేదు. వాళ్ళకి ఏం జరిగిందో తెలియట్లేదు. అయినను వారు మహోన్నతునైన దేవుని శోధించి తిరుగుబాటు చేశారు. చూశారా, ఆయన శాసనములను అనుసరింపలేకపోయారు. ఇది ఆయన చెప్తాడు. ఆసాపు అంటున్నాడు, ఇంత చేసినా కానీ ఇశ్రాయేలీల దగ్గర మాత్రం ఏమీ కనపడటం లేదు. 57వ వచనంలో, తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జౌకిచ్చు విల్లు పనికి రాకపోవునట్లు వారు తొలగిపోయారు. ఇందాక విసిరి వెళ్ళి తిరిగి రాని వారి వల్లే మనం ఉన్నామన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, జౌకిచ్చు విల్లు పనికి రానిటువంటి విల్లు లాంటి వాళ్ళము అని అంటున్నాడు. ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించారు. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషం కలుగు చేశారు. దేవుడు దీన్ని చూసి ఆగ్రహించుకొని ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకున్నాడు. 59వ వచనంలో, శిలోహ మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమున ఆయన విడిచిపెట్టాడు. ఎక్కడైతే ఉండాలనుకున్నాడో ఆయనకు ఉండటం ఇష్టం లేదు. వాళ్ళను వదిలిపెట్టాలనుకున్నాడు. తన బలమును చేరుకుని ఆయన తన బలమును చేరుకుని తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించేశాడు. 62వ వచనం, తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించేశాడు. తన స్వాస్థ్యము మీద ఆగ్రహించుకున్నాడు. ఎవరినైతే తీసుకొచ్చుకున్నాడు, ఎవరి మీదైతే ఆయన ఎంతో శ్రద్ధ చూపించాడో వారి మీద ఆగ్రహించుకుంటున్నాడు. అగ్ని వారి యవనులను భక్షించింది. వారి కన్యకలకు పెళ్లి పాటలు అనేది లేవు. బిడ్డలు ఎదుగుతున్నారు కానీ గడ్డు రోజులుగా కనపడుతున్నాయి. 64, వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాళ్ళ రోదనము చేకూరింది. చూసారా ఎలా కనపడుతుందో పరిస్థితి. అక్కడ నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను మధ్యవసుడై
ఆర్భాటించు పరాక్రమశాలి వలన ప్రభువు మేల్కొనిను అని 65వ వచనంలో చెప్తున్నాడు. 66వ వచనంలో ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను, నిత్యమైన నింద వారికి కలుగు చేశాడు. 67వ వచనము మనం చూసినట్లయితే ప్రియులారా, పిమ్మట ఆయన ఏసేపు గుడారమును అసహ్యించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. ఒకప్పుడు ఏ గోత్రాన్నైతే ఉన్నతమైన స్థానములకు తీసుకొచ్చాడు, ఏ గోత్రపు వారైతే దేవుణ్ణి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారో వాళ్ళని ఇప్పుడు కోరుకొనలేదు అంటున్నాడు. యెహోషువ కాలంలో ఎఫ్రాయిము గోత్రం అనుకున్నటువంటి ధన్యత మామూలు లేదు. 68వ వచనంలో చూడండి, యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను. తర్వాత యూదా గోత్రమును ఆయన కోరుకున్నాడు అంటాడు. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాడు. యూదా గోత్రమును ఆయన కోరుకున్నాడు, యూదా ప్రజలను ఆయన ఒక మందిరమును కట్టించాడు అంటున్నాడు. దాన్ని నిత్యముగా ఉండాలి అని అనుకుంటున్నాడు. తన దాసుడైన దావీదును కోరుకున్నాడు. చూశారా, ఎఫ్రాయిముకు ఇవ్వాల్సిన ధన్యతను తీసివేసి యూదా గోత్రములో ఉన్న దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతనికి చెప్పాడు, అయ్యా నువ్వు గొర్రెలేం కాస్తావులే, ఇంకా రా అని పిలిపించుకున్నాడు. వాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకు ఆయన అతనిని రప్పించాడు. 72వ మాట, అతడు యథార్థుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరయ్యి వారిని నడిపించును. చూశారా, ఇది గొప్ప ధన్యత. ఇందులో ఎంత గొప్ప చరిత్ర కనపడుతుందంటే మనకు అంత గొప్ప చరిత్ర కనపడుతూ ఉన్నది. 79వ కీర్తన 13 వచనాలు ఉన్నాయి. ఇది చదువుకొని మరి మరొక కీర్తనకు మనం వెళ్దాం. దేవా, అన్ని జనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? పరిశుద్ధ ఆలయంను అపవిత్రపరిచి ఉన్నారయ్యా, యెరూషలేము పాడు దిబ్బగా ఉన్నది ప్రభువా అని అడుగుచున్నాడు. నీ సేవకుల కరేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, భక్తుల శవములను భూజంతువులకు ఆహారములుగా పడవేసి ఉన్నారయ్యా అని అంటున్నాడు 2వ వచనంలో. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు, వారిని పాతిపెట్టు వారెవరు లేరయ్యా అని బాధను చూపిస్తున్నాడు. ఇక్కడ ఎంతో బాధగా చెప్తున్నాడు ఈ కీర్తనలో. 4వ వచనంలో, మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూనున్నవారు మమ్ము నసహించి ఎగతాళి చేసెదరు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారయ్యా అని చెప్తున్నాడు. యెహోవా, ఎంతవరకు కోపపడదువు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్నివలి ఎల్లప్పుడూ ఎలా ఉందన్నా మండునా. ఆల్రెడీ ముందు కీర్తనలో చెప్పాడు, అయ్యా నువ్వు కోపపడుతున్నావు, మీరు కోపపడితే మేము తట్టుకోలేమయ్యా అని అన్నాడు కదా. అయ్యా మరలా ఇక్కడ కూడా అదే మాటలు చెప్తూ ఉన్నాడు. నిన్నెరుగని అన్ని జనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము దేవా, నీ బిడ్డల మీద కాదయ్యా అని చెప్తున్నాడు. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు అని దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకుము అని అడుగుచున్నాడు భక్తుడు. నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదురుకొననిమ్ము, నీ కృపా వాత్సల్యము చొప్పున మమ్మను నడిపించుము దేవా అని మరొకసారి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. మా రక్షణకర్తవగు దేవా, నీ నామం ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము. అయ్యా మాకు సహాయం కావాలి, ఎందుకంటే నువ్వు రక్షణకర్తవు. నీ నామ ప్రభావమును బట్టి మాకు రక్షణ కలుగ చేయము, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షించుము దేవా అని అడుగుచూ ఉన్నాడు. 10వ వచనంలో, వారి దేవుడు ఎక్కడున్నారని అన్ని జనులు చెప్పుకుంటున్నారయ్యా, మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చి ప్రతిదండన జరిగినట్లు అన్ని జనులకు తెలియబడనిమ్ము అని చెప్తూ ఉన్నాడు. 11వ వచనంలో, చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము, నీ బాహుబలాతిశయమును చూపుము, చావునకు విధింపబడిన వారిని కాపాడుము దేవా అని మొరపెట్టుకుంటూ ఉన్నాడు. 12వ వచనంలో అంటున్నాడు, ప్రభువా
నీ పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 అంతల నిందను ఏం చేయమంటున్నాడు, కలుగచేయము అని అడుగుచూ ఉన్నాడు. ఇది ఈ కీర్తనలో మనకు కనపడుచున్నటువంటి మాటలు. 13వ వచనంలో, అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము. తరతరముల వరకు నీ కీర్తిని మేమేం చేస్తామంటే ప్రచురపరచుతము దేవా అని చెబుతూ ఉన్నాడు. అంటే ఈ కీర్తన మనకు ఏం తెలియజేస్తుందంటే రక్షణ గీతం. రక్షించుము దేవా, కాపాడుము దేవా అని ప్రాధేయపడుచూ ఉన్నాడు. 80వ కీర్తన మనలో చూద్దాము. ఈ 80వ కీర్తనలో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో కొన్ని మాటలు మనం చూద్దాము. ఈ కీర్తన కూడా ఎవరు రాశారు అంటే ఆసాపే రాసినటువంటి ఈ కీర్తనలో ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా అని మొదలుపెట్టాడు. కాపరి అని అంటున్నాడు, నడిపించేటువంటి దేవుడు అంటున్నాడు, ఆసీనుడైన వాడా అని అంటున్నాడు, ప్రకాశించుము. మన దేవుడు కాపరి వలె ఉంటాడు, మరి నడిపించే దేవుడై ఉన్నాడు, ఆసీనుడైనటువంటి దేవుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎఫ్రాయిము, బెన్యామీను, మనస్సే అనేవారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపుము అని చెప్తూ ఉన్నాడు. ఎఫ్రాయిము, బెన్యామీను, మనస్సే అని 3 ఎవరున్నారు ఇక్కడ? 3 గోత్రాల వారి గురించి చెప్తున్నాడు. మమ్మును రక్షింపుము దేవా, చెరలో నుండి మమ్ము రప్పింపుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నువ్వెన్నాళ్ళు నీ కోపము పొగరాచునిచ్చెదవు. చూడండి, ఆయన ఇంకా కోపంతోనే ఉన్నాడు అని ఈ కీర్తనకారుడు అంటున్నాడు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావయ్యా, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చి ఉన్నావు. ఎందుకు? వాళ్ళు చేసిన తప్పును బట్టి. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేసి ఉన్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు అని మరి దేవాది దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. 7వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా, చెరలో నుండి మమ్ము రప్పింపుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయుము అని అడుగుచూ ఉన్నాడు. 8వ వచనంలో, నీవు ఐగుప్తును నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చావు, అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నువ్వు నాటావు. ఐగుప్తు నుండి తీసుకొని వచ్చావు దేవా, మరి ఇక్కడ దానిని నాటావు. ఎక్కడ నాటాడు? ఎక్కడైతే దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు ఆ స్థానంలో. 9వ వచనంలో, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించింది. 10వ వచనంలో, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించును అని చెప్తున్నాడు. 11వ వచనంలో, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించును, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించును అంటున్నాడు. 12వ వచనం చూస్తే, త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయనట్లును దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసి, అడవి పంది దాన్ని పెలకించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేసి ఉన్నాయి దేవా అని చెప్తున్నాడు. ఒక ద్రాక్షావల్లి గురించి ఇక్కడ అడుగుతున్నాడు. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించమయ్యా అంటున్నాడు. ఎవరు ఆ ద్రాక్షావల్లి? ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల గురించి ఆయన చెప్తున్నాడు. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము అని 15వ వచనంలో అంటున్నాడు. 16వ వచనంలో, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది, నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు అని అంటున్నాడు. 17వ వచనం, నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకునే నరునికి తోడుగాను బాహుబలముండును గాక అని చెప్తున్నాడు. తన బాహుబలమును తన ప్రజల వైపు ఉంటుంది ప్రభువా అని చెప్తున్నాడు. 18వ వచనంలో, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోవుము, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము అని అంటున్నాడు. అంతేకాకుండా 19వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పింపుము, మేము రక్షణ నొందినట్లు నీ యొక్క ముఖకాంతి ప్రకాశింపచేయుము అని మరొక్కసారి దేవాది దేవుణ్ణి అడుగుచూ ఉన్నాడు.
ఇంత మంచి కీర్తనలు మనం చదువుకున్నాం కాబట్టి దేవుని పేరట కోరుకుంటున్నాను ఏంటంటే, మీరు కూడా బైబిల్ గ్రంథమును చదవండి, అనేకులకు ఈ కీర్తనలను చేరవేయండి, వారు కూడా ఆత్మీయ మేలులు పొందుకుంటారని ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు మన జీవితములలో ఈ మాటలు దీవించును గాక. ప్రియులారా, మరి బైబిల్ క్విజ్లో మీరందరూ పాల్గొని మరి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు పంపించండి. అంతేకాకుండా తెలిసిన వారిని కూడా ఎంకరేజ్ చేయండి. అనేకులకు ఈ యొక్క మాటలు వినిపించండి. వారు కూడా ఆత్మీయలో బలపడులాగున వారిని ఆత్మీయతలోనికి నడిపించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్.